నా పేరు వెంకటలక్ష్మి, వెన్నా వెంకటలక్ష్మి. గోడ పట్టేస్తుంది, అయితే తగ్గలేదు. తగ్గకపోతే ఇక్కడ అటుకులను బెల్లం పెట్టమని చెప్పాడు సారు. అది తిన్నా, సల్లు వదిలింది. ఈ కాలు నరం కూడా నొప్పిలేస్తుంది, పట్టేసింది, ఇది కూడా వదిలింది. కాలు నరం కూడా పట్టేసింది, ఇది కూడా సల్లు వదిలింది. ఈ గోడ కూడా అంత నొప్పిలేస్తుంటే తగ్గింది. అది కదిలితే వస్తుంది, ఇప్పుడే కూర్చుంటే వచ్చింది, లేకపోతే రావటం లేదు. సన్నగా అయింది, తగ్గిపోయింది. వచ్చినప్పుడు ఎంతలా ఉంది కాలు? బాగా ఇంతలా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఇప్పుడు సన్నగా అయిపోయింది. అప్పుడు లావుగా ఉంది. ఇట్లా ఉంటే లాగా కదలలేక బాధకు తట్టుకోలేక వచ్చిన. మా వైద్య శిబిరం యొక్క సర్వీస్ ఎలా ఉంది? మేము చేసే సర్వీస్ ఎలా ఉంది మీకు? నాకు బాగానే ఉంది. నేను క్రిస్టియన్ అయినా మీరు స్పెషల్గా అడిగితే పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే నాకు నడుము నొప్పును మలబద్ధకం బాగా ఉన్నది. బాగా బరువులు మోయటం వల్ల నడుము నొప్పులు విపరీతంగా వస్తుంటే నేను మందులు అయితే వాడలేదు. ఇక్కడికి వారం నుంచి వస్తున్నాను. 50% అబవ్ తగ్గింది. మలబద్ధకం మాత్రం ఇంకా తగ్గలేదు. మాకు వైద్యం చేసి నొప్పి తగ్గించినటువంటి గురువు గారికి నమస్కారము. 4 నెలలుగా నాకు వెన్ను కొంచెం నొప్పిగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు ఇచ్చారు, తగ్గిపోయింది. మాత్రలు అయిపోగానే మళ్ళీ వచ్చింది. సరే, ఈ కార్యక్రమం ఒక బ్యానర్ కట్టారు ఆంజనేయ స్వామి దగ్గర బ్రహ్మబాయి సెంటర్లో. దాన్ని చూసుకొని వచ్చి కార్డు రాయించుకొని గురువుగారు చెప్పిన విధంగా ఆ దేవతామూర్తుల దగ్గర కార్యక్రమాలు చేసుకొని ఈ రోజుకి 10వ రోజుగా నా వెన్నుపూస నొప్పి తగ్గింది. లైటిస్ ఉంది. మెడ నుంచి ఎడమ చెయ్యి ఫింగర్ వరకు కూడా నొప్పి స్పర్శ తక్కువగా ఉంటుంటుంది అనమాట. ఆర్థోపెడిక్ దగ్గర చూపించుకున్నాను, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. ఈ ప్రక్రియ వారం రోజులు చేశాను. ఈ వారంలోనే నాకు 80% దాకా తగ్గిపోయింది. గురువుగారు నాకు గతంలో ఆర్ఎస్ఎస్ నుంచి పరిచయం. ఈ ధార్మిక పరిష్కారాలు 1 సంవత్సరంన్నర మంచి ఆయనకి తెలుసు అనుకొని నేను దగ్గరికి వెళ్తే ఈ విధంగా అమ్మాయి పెళ్లి సమస్య మాకు చాలా, నా జీవితంలో నేను అదొక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను నేనైతే అది. ఎందుకంటే అమ్మాయిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా ఏ విధంగా అంటే గోపంచకం, గోమయం, వీటి ద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా పోయింది. అంతకుముందు నేను లక్షల్లో ఖర్చు పెట్టాను ఇట్లాంటి పరిష్కారాల కోసం. ఎక్కడ నాకు ఏమైంది విధమైన ఉపయోగం అనేది జరగలేదు. ఈ గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళా అప్పట్లో మాకు ఈ దిగుల్లో ఉన్నాం, కానీ పిల్ల ఆరోగ్యం కూడా ఎట్లుందో మేము తెలుసుకోలేకపోయాం. గురువుగారు ఖర్జూరాలు తేనె వేసి నాగదేవతకి ప్రసాదం చూపించిన తర్వాత అది ఒక 20 రోజులు తిన్న తర్వాత అమ్మాయి మొహంలో చాలా బ్రైట్నెస్ వచ్చేసింది. దానికి తోడు మళ్ళీ విటమిన్ లోపం కోసం సున్నుండలు తనకు తానే తయారు చేసేసి 40 సున్నుండలు నైవేద్యంగా పెట్టి రోజు భోజనానంతరం రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే దానివల్ల కూడా విటమిన్ లోపం అనేది పోయింది. అట్లా ఇవన్నీ అయిన తర్వాత మొన్న ఈ రేపు ఫిబ్రవరి 8 కాకుండా మొన్న పోయిన ఫిబ్రవరి 8కి అమ్మాయి పెళ్లి చేశాను, యుఎస్ పంపించేశాను కూడా. అమ్మాయిది ఈ విధంగా జరగడం నాకైతే పెద్ద మెరాకిల్ లాగా ఉంది అసలు. అదొక విషయం. ఇంకోటి అంటే ఈ గురువుగారు ఈ విధమైన ధార్మిక పరిష్కారాలు చేస్తారని నాకు తెలియదు. నాకు కిడ్నీలో రాయి వచ్చింది. ఆ రాయి కోసం నొప్పికి తట్టుకోలేక గురువుగారికి ఫోన్ చేశాను. చేస్తే దానికి ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని పసుపు కుంకుమ గంధం వేసేసి దాని మీద ఒక రాగి ప్లేట్ పెట్టేసి కింద ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని ఒక పీఠం మీద పెట్టుకొని వీటన్నిటిని పూజించాల్సిందే. ఆ పైన 5 తెల్లపూలు పెట్టుకొని ఊదుబత్తి చూయించేసి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఒక చిప్పలో అదే మూకుడు అంటారు, ఆ మూకుడులో ఒక గంట నీళ్లు పోయటం, దండం పెట్టుకోవటం, లంపలేసుకోవటం, గుంజి తీయటం, అట్లా 12 సార్లు తీయాలి ఒక విడతకి. ఆ 12 సార్లు చేసిన తర్వాత ఆ చిప్పలో ఉన్న నీళ్ళని రాగి చెంబులో ఉన్న వాటికి
నైవేద్యం చూపించాలా. అట్లా 20 రోజులు చేసిన తర్వాత అంతకుముందు ఇదే విధానం మనం వైద్య ప్రక్రియలో ఆపరేషన్ చేయిస్తే నాకు దాదాపు 1.5 లక్ష అయినాయి. అట్లా మనం ఆరోగ్యపరంగా కూడా ఈ సింపుల్గా ఈ విధంగా ధార్మిక పరిష్కారం చేసినందువల్ల నాకు చాలా ఉపయోగం జరిగింది. వస్తుందండి 3 సంవత్సరాల నుంచి తగ్గకుండా ఉంటుంది. వారం రోజుల నుంచి వస్తున్నాను. వారం రోజుల నుంచి తమలపాకు నైవేద్యం పెట్టి నేను తీసుకుంటున్నాను. నొప్పులు తగ్గుతున్నాయండి. ట్యాబ్లెట్తో పని లేదు. పందిరి సాంబశివరావు మాచర్ల. మోకాలు నొప్పి వస్తుంటే వచ్చాను. రోజుకి 3 ఆకులు 9 ఆకులు తీసుకోవాలి. నొప్పి కంట్రోల్ అయింది, హ్యాపీగా ఉన్నది. తర్వాత గోడ నొప్పి వచ్చింది. పైకి వెళ్ళి అటుకులు బెల్లం పెట్టారు, తిన్నాను. ఎమ్మటి రిలీఫ్ ఇచ్చేసింది, హ్యాపీగా ఉంది. నా పేరు సీతిరాజ్ ఆంజనేయులు, గురువు గారి క్లాస్మేట్ను. మాచర్లలో 40 సంవత్సరాలు పోస్ట్ మాస్టర్ చేసి 1 ఇయర్ క్రితం రిటైర్ అయ్యాను. ఈలోపు నాకు ఎసిడిటీ వచ్చేసింది, గ్యాస్ట్రిక్ ట్రబులు. పప్పు తింటే ఎసిడిటీ, గ్యాస్ వచ్చేది, విపరీతంగా గ్యాస్ వచ్చేది. సరే, అదృష్టవశాత్తు గురువుగారు లైన్లోకి రావటం అయింది 2-3 నెలల క్రితం. వచ్చిన తర్వాత ఈ విధంగా చెప్తే ఒక మన మెడికల్ క్యాంపు రెండచింతల పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపు కార్యరూపం దాల్చినప్పటి నుంచి కూడా ఇక్కడే వాలంటీర్స్గా పనిచేస్తున్నాం. మధ్యాహ్నం పూట సాయంత్రం 1-2 గంటకల్లా మంట వచ్చేది మామూలుగా. గురువుగారు చెప్పారు, గ్యాస్ స్టవ్ కనుక ఎర్రటి పూలు కనుక మీరు కనుక ఆహుతి చేసినట్లయితే అది తగ్గుతుందని చెప్పడం జరిగింది. అలానే రోజు 2-3 సార్లు చేసామని ఎర్రటి పూలని ఆహుతి చేశాను. ఒకరోజు అయినా మళ్ళీ మంట వచ్చింది, గురువుగారిని కలిశాను. ఇంటి దగ్గర కూడా 3 పూలు ఆహుతి చేయి ఆంజనేయులు, తగ్గుద్ది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఈ మంట అనేది కనపడట్లా, ఫ్రీగా ఉంటున్నాను. ఇప్పుడే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్ యూనిక్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ ఇట్ మే సో. ఎందుకంటే మనకేదైనా ఒంట్లో బాగా లేకపోతేనో కాన్స్టిపేషన్ వచ్చినట్లేదు, నాకు మోసం రావట్లేదు అనగా నా మెడికల్ హాస్పిటల్కి పోవటం ట్యాబ్లెట్ వేయడం వెళ్ళిపోవటం, అది అప్పటి వరకే పరిమితం తప్ప శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని ఇప్పుడున్న అల్లోపతి కానీ యునాని కానీ హోమియో కానీ శాశ్వత పరిష్కారాలు జరగటంలా. ఇది ఖర్చు లేకుండా మనంతా మనం చేసుకున్నట్లయితే ఈ విధంగా ఈ యొక్క సమస్యల పరిష్కారం, శారీరక సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఎటువంటి సమస్యలైనా సరే ఒక పరిష్కార మార్గాలను చూపినటువంటి గురువుగారికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఇది యొక్క నా జీవితంలో జరిగినటువంటి అత్యంత అద్భుతమైన సంఘటనగా నేను పరిగణిస్తాను. ఇక్కడ మచ్చలు ఉన్నాయండి. ఆ మచ్చలు వీడికి వచ్చాక తగ్గాయండి. కొంచెం నొప్పి వస్తుంది, నాకు ఈపు నొప్పి వస్తుంది. ఆ ఈపు నొప్పి కూడా తగ్గిపోయింది, కొంచెం పర్వాలేదు. వీడికి వచ్చిన మాది రెండచింతలండి. నా పేరు ఆకుల నరసింహారావు. కాస్త మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందిగా ఉండి చేస్తుంటే 2-3 సార్లు రామ్మూర్తి గారు కూడా చెప్పాడు, ఇట్లా నాగభూషణ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి ఇట్లా ప్రోగ్రాం పెట్టదామంటున్నాడు, అది ఇది అని కూడా చెప్పాడు. తర్వాత ఈ 75 రకాల వాటికి అని ఆ ప్రింట్ అవి చూడటం, బజార్లో నలుగురు కూర్చుని కాడ ఇవన్నీ మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, ఏదో వరక ఏం లక్షలు మందులు ఆడుతుంటేనే లేదు కానీ ఏదోనంట ఇదంట అదంట అని కొంచెం తేలిగ్గా మాట్లాడి అంటే అక్కడున్న ఆ టయానికి. తర్వాత సరే వచ్చిన తర్వాత అంతకుముందు నాకు 1-2 నెలల నుంచి మోకాళ్ళ నొప్పులు బాగా గట్టిగా ఉన్నాయి. ఆ రోజే నాకు నివారణ కనపడ్డది. నా అసలు అంతకుముందు గురజాల్లో కరాచీ టీ స్టాల్ కాడి నుంచి అరస హాస్పిటల్ కాడికి పోయేసరికల్లా నాకు నొప్పులు బాగా వచ్చాయి. మళ్ళీ రావాలంటే ఎవరైనా బండోళ్ళు దొరుకుతారేమో లేకపోతే ఆటో దొరుకుద్దామని చూసేవాడిని. అసలు పోయినప్పుడు నొప్పి లేదు, వచ్చినప్పుడు నొప్పి లేదు. సబ్జెక్ట్ ఉంది ఇందులో, ఏదో చేయాల్సిందే. అంత తేలిగ్గా తీసేసే విషయం అయితే మాత్రం కాదు. గురువుగారి దగ్గర ఉంది, ఇది పాటించాల్సిందే. పాటించి కరెక్ట్గా వాళ్ళు ఎట్లా వాడాలా ఏంది అనేది కూడా వివరణ తీసుకొని మనం వాడితే మాత్రం ఫలితం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఏదైనా దక్కకపోతే మళ్ళీ మనం అడిగిన పరిహారం అంటూ ఉంది. అది
ఉంటాను. నా పేరు కుందూరు వెంకట్రామరెడ్డి. నిన్న దోమలకి హోమం చేసాము కాళికాదేవి దగ్గర. దాన్ని రాత్రి ఫ్యాన్ లేకుండానే పడుకున్నాము, దోమలేమీ కుట్టలేదు. నా పేరు గంగిశెట్టి రాధాకృష్ణమూర్తి, మాచర్ల. ఇది ఆదివారం రోజు బిగిన్ అవుతున్న సంగతి తెలిసి ఆయన రాలేదు, సోమవారం రాలేదు, మంగళవారం వచ్చాను. మంగళవారం నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అయితే కొంచెం చెయ్యి నొప్పిగా వస్తుంది, బండి పట్టుకున్నా కూడా తిమ్మిరెక్కుతుంది. ఈ వారం రోజుల నుంచి కూడా అట్లా వస్తున్నాము. అసలు పూర్తిగా తిమ్మిరి అనేది పోయింది. తర్వాత నేను వెయిట్ ఎక్కువగా ఉన్నాను. గురువుగారికి చెప్పాయా వెయిట్ ఎక్కువగా ఉన్నాను, మరి వెయిట్ తగ్గానంటే వెయిట్ ఏం తగ్గరు, కాకపోతే మీకు తగ్గినట్టు అనిపిస్తుంది. ముఖం అంతా బ్రైట్నెస్ ఎంత చాలా స్టిఫ్నెస్గా ఇవన్నీ ఉంటాయని చెప్పారు. అది చేస్తూనే ఉన్నందుకు చాలా ఉపయోగకరంగా ఉన్నది. ఇది నేనొక్కనే అనుభవించడం కాదు, మన మాచెల్ల గ్రామంలో కూడా పట్టణంలో కూడా పెట్టాలనే కార్యక్రమం. దాన్ని తీసుకొని నిన్న మా గురువు గారికి చెప్పి ఇవాళ డేట్ తీసుకున్నాము. ఇవాళ ఇంట్రడక్షన్ క్లాస్ అక్కడ పెట్టిస్తాము. వారు డేట్ ఇచ్చిన ప్రకారం అక్కడ కూడా ఈ అందరిలోకి తీసుకెళ్ళాలని మా సంకల్పం. అలాగనే ఈ గురువుగారు మాకన్నా 1 సంవత్సరం సీనియర్. నేను ఇక్కడే చదివాను రెండచింతల్లో. చాలా వాళ్ళ నాన్నగారి గురించి చెప్పండి, మాకు మాటలతోటి చెప్పేది కాదు. మా మాస్టర్ గారు ఈ గురువుగారిని మేము దాదాపు 40 సంవత్సరాల క్రితం చూసాము. తర్వాత వీరిని చూశాక వాళ్ళ నాన్నగారే గుర్తొస్తున్నారు మాకు. ఈ రోజుకి కూడా వారిని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు గుర్తొస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు ఇది ఏంటి ఇది వైద్యం దేవుడి కాడ పూజ చేసుకోవటం, ఈ తగ్గటం ఏంటి, ఇవన్నీ చెప్పడం అనేది కన్నా మనం అనుభవిస్తేనే తెలుస్తుంది, మనం చేస్తేనే తెలుస్తుంది. ఇది నమ్మకంతో రావాలి. ఇది చేస్తే తగ్గుద్దా తగ్గదా అనేది ఆలోచనతో ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద శ్రద్ధతోటి వస్తే మనం ఇక్కడికి వస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఉన్నది అనుభవిస్తున్నాము అనే పద్ధతిలో వస్తే 100% తగ్గుద్ది. దీంట్లో మాత్రం తిరిగే లేదు. ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు పరిష్కారాలు చేస్తున్నారని తెలుసుకొని వచ్చాను. ఇక్కడ గురూజీ గారు బయట పిచ్చి క్రీములు అవన్నీ కాస్మెటిక్స్ అన్నీ యూజ్ చేయటం వల్ల ఫేస్ ఇంకా ర్యాషెస్ వచ్చి పాడైపోతాయి. అలా కాకుండా సింపుల్గా మొహం కలర్ రావడానికి కాంతివంతంగా సింపుల్ రెమెడీ చెప్పి చేపిస్తున్నారు. నేను చేపిస్తున్న వాలంటరీగా ఉండి నేను చేపిస్తున్న ప్రక్రియ రోజు గ్లో వచ్చింది, ముఖం అంతా బాగుంది. అలాగనే దోమలు కొట్టడానికి కూడా చేపిస్తున్నాను. దోమల వల్లే కదా అనేక రోగాలన్నీ వచ్చాయి. అలా కాకుండా ఇక్కడ సింపుల్గా అరటికాయ పెట్టి కాళికాదేవికి నైవేద్యం చూపించి 5 సార్లు దండం పెట్టుకుంటే దోమలు కొట్టకుండా ఉంటున్నాయి. నేను చేపిస్తున్నాను, రోజు నేను చేస్తున్నాను. నాకు బాగా వర్కౌట్ అయింది, సూపర్గా చేస్తున్నారు ఇక్కడ గురూజీ గారు. అన్నీ ఇలానే కాకుండా ప్రతి రోగానికి చాలా సింపుల్గా చెప్తున్నారు. పరిష్కారం కూడా బాగా త్వరగా వచ్చింది.